హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన పొసెసివ్లో రచించిన వారు అఖిల గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇంతలో కబీర్ మొబైల్ వైబ్రేట్ అవుతుంది. కబీర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. సడన్గా వాట్ ద హెల్ అని కోపంగా గట్టిగా అరిచినట్లుగా అన్నాడు కబీర్. కబీర్ గొంతుకి సడన్గా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి కబీర్ వైపు చూస్తుంది షరియు. ఈ రాక్షసుడికి ఏమైంది? పిచ్చి పట్టినల్లా అరుస్తున్నాడు. అయినా ఈయన గారికి ఎప్పుడు ఎవరో ఒకరిపై అరవడమే కదా పని. కొత్తగా ఏముందిలే. పాపం మా కాల్లో అటువైపుగా ఎవరున్నారో వారు బలి ఈ రాక్షసుడి చేతిలో. అయినా నాకెందుకులే, నేను ఎక్కువసేపు కానీ ఇక్కడే ఉంటే నాకు కూడా భజంత్రీలు స్టార్ట్ చేసేయగలడు. మనం ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అని మనసులో అనుకుంటూ ముందుకు వెళ్తుంది. కబీర్ వెళ్తున్న షర్యు వైపు చూసి షర్యు షర్యు అని పిలుస్తాడు. షర్యుకి అతడు పిలుస్తున్నట్లుగా వినిపిస్తుంది, కానీ కావాలనే ఏం పట్టనట్లుగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది. కబీర్కి కూడా అది అర్థమవుతుంది, ఆమె కావాలనే రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అని. కబీర్ కోపంగా అతడు పళ్ళను కొరుకుతూ నీకు అస్సలు నేనంటే భయం పోయింది అని మనసులో అనుకుంటాడు. ఇటువైపు షర్యు మెట్లు దిగుతూ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి అమ్మయ్య రాక్షస చేతుల నుండి తప్పించుకున్నాను అని అనుకుంటూ స్వాతి గారి దగ్గరికి వెళ్తుంది. స్వాతి గారు షర్యు వైపు చూస్తూ షర్యు టిల్లు ఎక్కడా అని అడుగుతారు. అది అమ్మ, కబీర్ ఎవరితోనో మొబైల్లో బిజీగా మాట్లాడుతున్నాడు అని షర్యు చెప్తుంటే కబీర్ వెనక నుంచి వస్తూ నేను నీకు అలా చెప్పలేదే అని అంటాడు కబీర్. అతడి గొంతు విన్న షర్యు ఆమె కళ్ళని ఆశ్చర్యంతో పెద్దవిగా చేసి కబీర్ వైపు చూస్తుంది. కబీర్ కనుబొమ్మలు ఎగరేస్తూ ఏంటి, నేను నీకు అలా చెప్పానా అని అడుగుతాడు కబీర్. అయ్యయ్యో ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటూ మూతి ముడుచుకుని కబీర్ వైపు చూస్తుంది. కబీర్ సీరియస్గా ముఖం పెట్టి నేను నీకు అలా చెప్పానా అని మళ్ళీ అడుగుతాడు. షర్యు లేదన్నట్లుగా మూతి ముడుచుకొని తలని ఊపుతుంది. షర్యు క్యూట్నెస్ చూస్తుంటే కబీర్కి చిన్నగా నవ్వొస్తుంది, కానీ లోపలే నవ్వుకుంటూ బయటికి మాత్రం సీరియస్గా చూస్తాడు. షర్యు ఆమె కళ్ళను చిన్నవిగా పెడుతూ చిన్నగా అతడికి మాత్రమే వినిపించినట్లుగా సారీ సారీ అని చిన్నగా బ్రతిమలాడుతూ చెప్తుంది. కబీర్ చిన్నగా ఆమె వైపు చూస్తూ ఏంటి అని ఏం వినిపించినట్లుగా అంటాడు. షర్యు మెల్లగా సారీ అని చెప్తుంది. కబీర్ కావాలని ఏంటి వినిపించడం లేదు అని అంటాడు. ఈసారి షర్యు కూడా కోపం వచ్చి సారీ కబీర్ అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. అసలు ఫీల్ లేదు అని అతడి పెదవులు మెలిపెడుతూ అంటాడు కబీర్. షర్యు ముఖాన్ని ముడుచుకుంటూ నిదానంగా కబీర్కి వినిపించేలా సారీ కబీర్ అని చెప్తుంది. కబీర్ ఆమె వైపు ఒక చూపు చూసి మౌనంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ మామ్ చాలా ఆకలిగా ఉంది అని అంటూ చైర్ ముందుకు లాగి కూర్చుంటాడు. షర్యు కోపంగా నోరు తెరుచుకొని కోపంగా మూతి తిప్పుతూ కబీర్ వైపు చూస్తుంది. ఎంత ఆరోగెంట్ ఈ రాక్షసుడికి! నా తప్పు లేకపోయినా నేనే సారీ చెప్పాను, అయినా ఏం పట్టనట్లు ఎలా వెళ్ళిపోయాడో చూడు అని అంటూ చిన్నగా గునుక్కుంటుంది. స్వాతి గారు కబీర్ షర్యు ముఖాలు మార్చి మార్చి చూస్తూ మళ్ళీ టామ్ అండ్ జెర్రీ సారీ, రాక్షసుడి ఫైటింగ్ స్టార్ట్ అయినట్లుంది అని మనసులో అనుకుంటూ చిన్నగా మనసులోనే నవ్వుకొని షర్యు వైపు చూసి షర్యు నువ్వు కూడా రా అమ్మా అని డైనింగ్ టేబుల్ వైపు చూపిస్తూ షర్యుని పిలుస్తారు స్వాతి గారు. షర్యు స్వాతి గారు పిలవడంతో నెమ్మదిగా వెళ్ళి కబీర్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది. నెమ్మదిగా కళ్ళు పైకెత్తి చిన్నగా ఆమెకు ఎదురుగా ఉన్న కబీర్ వైపు చూస్తుంది. కబీర్ షర్యుని ఏం పట్టించుకోకుండా అతని ప్లేట్లో ఉన్న ఫుడ్ని తింటాడు. నాకే సిగ్గులేదు, అనవసరంగా సారీ చెప్పాను ఈ రాక్షసుడికి. ఇప్పుడు చూడు, కనీసం నా వైపు కూడా చూడకుండా ఎలా తింటున్నాడో అని మనసులో అనుకొని కబీర్ వంకే చూస్తుంది. స్వాతి గారు షర్యు వైపు చూస్తూ నాకు తెలుసు నువ్వు కబీర్ని నీ మనసులో బాగా తిట్టుకుంటున్నావని. వీడి మనసుకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరిపైన అయినా కోపం చూపాలి అంటే ఇలానే చూపిస్తాడు అని మనసులో అనుకుంటూ షర్యుకి దగ్గరగా వెళ్ళి షర్యు అని పిలుస్తారు. స్వాతి గారు పిలుస్తున్నా పలకకుండా కబీర్ వైపే కోపంగా చూస్తుంది. ఈసారి స్వాతి గారు షర్యు భుజాన్ని తడుతూ పిలుస్తారు. షర్యు మెలకువలోకి వచ్చినట్లుగా ఏంటమ్మా అని అంటుంది. ఇంతలో కబీర్ షర్యు వైపు ఒక చూపు చూసి మళ్ళీ షర్యు అతడి వైపు చూసే టైంకి అతడి చూపుని స్వాతి గారి వైపు తిప్పుకొని మామ్ అని పిలుస్తాడు కబీర్. స్వాతి గారు కబీర్ వైపు చూస్తూ ఏంటి టిల్లు అని అంటారు. మామ్, రుద్ర వస్తున్నాడు అని ఎక్స్ప్రెషన్ లేని ముఖంతో చెప్తాడు కబీర్. స్వాతి గారు ఆశ్చర్యంతో ఏంటి, రుద్ర వస్తున్నాడా అని అంటారు. అసలు స్వాతి గారు ఎక్స్ప్రెషన్ చూడడానికి ఆశ్చర్యంగా
ఆనందంగా రెండూ కలిసి ఉన్నట్లుగా ఉంది. స్వాతి గారు కబీర్ ముఖాలు చూస్తూ, ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంతకీ ఈ రుద్ర ఎవరు? అమ్మా! ఎక్స్‌ప్రెషన్ చూస్తుంటే అతను ఎవరో కానీ చాలా స్పెషల్‌లా ఉన్నారు అని మనసులో అనుకుంటూ కబీర్, స్వాతి గారి ముఖాలు చూస్తుంది షరియు. ఇంతలో డోర్ దగ్గర ఒకతను నిల్చొని ఉన్నాడు. చేతిలో రోజ్ ఫ్లవర్స్ పట్టుకొని ఉన్నాడు. హలో! మీరు నా గురించే మాట్లాడుతున్నారు కదా అని అంటూ అతడి కళ్ళకి ఉన్న కూలింగ్ గ్లాసెస్ తీస్తాడు. షరియు నెమ్మదిగా వెనక్కి తిరిగి ఆ డోర్ వైపు చూస్తుంది. అతడిని చూసిన షరియు రెప్ప వాల్చకుండా ఆ డోర్ దగ్గర ఉన్న వ్యక్తినే చూస్తుంది. చూడ్డానికి చాలా హ్యాండ్సమ్‌లా కనిపిస్తున్నాడు. అతడి హెయిర్ స్టైల్ చూడడానికి చాలా బాగుంది. సిల్కీ హెయిర్. కొంచెం అతడి హెయిర్ అతడి నుదుటిపై ఉంది. అబ్బా! అతడి స్మైల్ చూడ్డానికి అతను నవ్వితే ముత్యాలు దొర్లుతున్నాయన్నట్లుగా ఉంది. అంత బ్రైట్‌గా ఉంది అతడి స్మైల్ చూడ్డానికి. కబీర్‌కి తగ్గట్టుగా కబీర్ అంత హైట్ ఉంటాడు. హ్యాండ్సమ్‌లో కబీర్‌తో పోల్చుకుంటే ఒక అడుగు మాత్రమే హ్యాండ్సమ్‌నెస్‌లో తక్కువ. కానీ అతడి స్మైల్‌తో అది కూడా కవర్ అయిపోతుంది. ఇంకా చెప్పుకోవాలని అంటే అతడి స్మైల్‌తోనే అమ్మాయిలను కట్టిపడేస్తాడు. అంత ఎనర్జిటిక్‌గా ఉంది అతడి స్మైల్. నార్మల్ డ్రెస్ కోడ్‌లో, ఆఫీస్ సూట్‌లో ఉన్న అతడి చేతిలో ఆ రోజ్ ఫ్లవర్స్ చూస్తుంటే అతడి హ్యాండ్సమ్ లుక్‌కి ఇంకా హ్యాండ్సమ్‌గా ఉంది. చూడ్డానికి అతడు ఇప్పుడే ఆఫీస్ నుంచి డైరెక్ట్‌గా ఇంటికొచ్చినట్లుగా ఉంది. అతడు కనుబొమ్మలు ఎగరేస్తూ, హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు? అని నవ్వుతూ లోపలికొస్తూ అడుగుతాడు. అతడి కనుబొమ్మలు నవ్వుతూ ఎగరేస్తుంటే అతడి కళ్ళు అందానికే అందం తెలిపినట్లుగా ఉంది. అతడు అలా నడుచుకుంటూ లోపలికొస్తుంటే ఒక హీరో ర్యాంప్ వాక్ చేసుకుంటూ రెడ్ కార్పెట్ పై నడుస్తున్నట్లుగా ఉంది. టోటల్‌గా చెప్పాలంటే అతడు చూడడానికి ఒక హీరో రేంజ్ కన్నా ఎక్కువగానే కనిపిస్తున్నాడు. అతడిని చూస్తూ షరియు కళ్ళని ఆశ్చర్యంగా పెట్టి అతడినే చూస్తుంది. స్వాతి గారు నవ్వుతూ ఆనందంతో, రేయ్ రుద్ర ఎలా ఉన్నావురా అని అడుగుతారు. నేను సూపర్ ఆంటీ, మీరెలా ఉన్నారు అని నవ్వుతూ అడుగుతాడు రుద్ర. నీకు నన్ను చూస్తే ఎలా అనిపిస్తుంది అని చిలిపిగా కనుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతారు స్వాతి గారు. మీకేంటి ఆంటీ, చూడ్డానికి ఐశ్వర్య రాయ్‌లా ఉన్నారు. అసలు మిమ్మల్ని చూస్తే వాడికి అమ్మలానే లేరు, వాడికి చెల్లిలా ఉన్నారు అని అంటూ కబీర్ వైపు చూపిస్తాడు. స్వాతి గారు చిన్నగా రుద్ర భుజంపై కొట్టి, నీకు ఈ అల్లరి మాత్రం తగ్గలేదు అని అంటారు. అబ్బా ఏంటంటీ, మీకోసం ఇంటికొస్తే నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ప్లాన్ వేస్తున్నారా ఏంటి అని అంటూ నవ్వుతాడు రుద్ర. నిన్ను అని అంటూ స్వాతి గారు రుద్ర చెవి నులుముతూ, రా కూర్చో అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చోబెడతారు. నాకొద్దా ఆంటీ, నేను ఆల్రెడీ తినేసి వచ్చాను అని అంటూ ఏడుపు ముఖం పెట్టి అతడి కడుపుపై చేయి పెడతాడు రుద్ర. అయినా సరే నువ్వు తినాలి, నీకు తెలుసు కదా, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు తినకుండా నీకు ఎగ్జిట్ అనే దారి కూడా ఉండదు అని అంటూ ఆనందంగా రుద్ర ప్లేట్లో వడ్డిస్తారు స్వాతి గారు. స్వాతి గారు వడ్డిస్తుంటే రుద్ర అతడి పక్కనే ఉన్న షరియు వైపు చూస్తాడు. అప్పటికే షరియు అతడిని రెప్ప వాల్చకుండా అతడినే చూస్తుంది. హే క్యూటిపాయ్ అని అంటూ షరియు వైపు చూస్తాడు. ఇంతకీ ఎవరి రుద్ర అనుకుంటుంది మనసులో షరియు. రుద్ర షర్యుని క్యూటిపాయ్ అని పిలవడంతో కబీర్ కోపంగా రుద్ర వైపు చూస్తాడు. రుద్ర మాత్రం కబీర్ని చూడకుండా షర్యుని చూస్తూ స్మైల్ ఇస్తాడు. షర్యు పలకరింపుగా ఆమె చెయ్యి నవ్వుతూ రుద్ర వైపుకు చాపింది. షర్యు ఫ్రెండ్లీగా రుద్రకి చెయ్యి ఇవ్వటం చూసిన కబీర్కి కోపం ఇంకా ఎక్కువైంది. జెలసీతో అతడి కోపం కూడా పెరుగుతుంది. రుద్ర చెయ్యి ముందుకు పెట్టే లోపే కబీర్ రుద్ర చెయ్యిని వెనక్కి తీసుకుంటూ, అరే రుద్ర, నీకు చెప్పలేదు కదూ, మీట్ మై లైవ్లీ వైఫ్ షర్యు కబీర్ కపూర్ అని కబీర్ కపూర్ అనే పదం సాగదీస్తూ హైలైట్ చేస్తూ చెప్తాడు. కబీర్ చెప్పిన దానికి రుద్ర మూతి ముడుస్తూ, ఈ లవ్లీ క్యూటీపై నీ వైఫా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు రుద్ర. కబీర్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అతడి ముందున్న ప్లేట్లో ఉన్న ఫుడ్ని తింటూ అవును అని అంటాడు. రుద్ర ఒకసారి షర్యు వైపు చూసి మళ్ళీ కబీర్ వైపు ఒక చూపు తిప్పి, పాపం క్యూటీపై ఇలా ఇన్నోసెంట్లా ఉంది, పెళ్లి చేసుకోక నిన్నే చేసుకున్నట్లుగా ఉంది అని రుద్ర పూర్తి మాట అనేలోగానే కబీర్ అతడి వైపు చూస్తూ ఒక ఐబ్రో పైకి లేపి గంభీరంగా రుద్ర వైపు చూస్తే రుద్ర వెంటనే అతడి గొంతు సవరిస్తూ స్వాతి వైపు చూస్తూ, అంటే ఆంటీ, క్యూటీపై రాక్షసుడి చేతికి చిక్కిందేంటా అని అంటున్నా. నేను కరెక్ట్గానే చెప్పా కదా ఆంటీ అని అతడి మాటలను సమర్థించుకుంటూ స్వాతిని అడుగుతాడు.
నువ్వు చెప్పింది మాత్రం 100% కరెక్ట్ రుద్ర. కబీర్ ఏదైనా నాకు నచ్చిన పని చేశాడు అంటే అది నా చిట్టి అల్లరి పిల్ల షెర్యూని పెళ్లి చేసుకోవడమే అని షెర్యూ వైపు చూస్తూ పొంగిపోతూ అంది స్వాతి. రుద్ర అతడి తలపై చేయి పెట్టి, ఉఫ్ ఆంటీ, మీరు నిజంగానే ఏ మాత్రం మారలేదు. నేను అంటుంది ఈ రాక్షసుడి చేతికి పాపం క్యూటీపై ఎలా చిక్కుందా అని అంటుంటే మీరు మాత్రం వాడు చేసింది చాలా గొప్ప పనిలా చెప్తున్నారు. షెర్యూ రుద్ర మాటలు విన్న తర్వాత, మీరు నిజం చెప్పారు, పాపం అమ్మకి ఈ రాక్షసుడి గురించి ఏం తెలియదు అని మనసులో అనుకుంటూ రుద్ర వైపు చూస్తుంది. కబీర్ రుద్ర మాటలు ఏం పట్టించుకోనట్లుగా అతడి ప్లేట్లో ఉన్న ఫుడ్ని తింటూ మధ్య మధ్యలో షెర్యూ పెట్టే ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. కబీర్ ఆమె వైపు చూస్తున్నాడనే విషయం కూడా పట్టించుకోకుండా షెర్యూ రుద్ర గురించి ఆలోచిస్తూ రుద్ర వైపునే చూస్తుంది. షెర్యూ కంటిన్యూగా రుద్రనే చూస్తుంటే కబీర్కి ఇక్కడ ఏదో తెలియని బాధగా ఉంది. అంటే కబీర్కి జెలసీ మొదలైంది. రుద్ర అన్నదానికి స్వాతి గారు, నువ్వేమైనా అనుకో రుద్ర, కానీ కబీర్ షెర్యూను పెళ్లి చేసుకుని నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడనుకో అని నవ్వుతూ అంటారు. గిఫ్టా? అంటే వీడికి ఇంకో 2.0 వర్షన్ కూడా పుట్టేశాడా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు. రుద్ర మాటకి తింటున్న కబీర్ పొలమారుతూ రుద్ర వైపు కోపంగా చూసి వెంటనే షెర్యూ రియాక్షన్ ఎలా ఉందో అని అనుకుంటూ ఆమె వైపు చూశాడు. షెర్యూకి రుద్ర ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అతడి వైపునే ప్రశ్నార్థకంగా చూస్తుంది. కబీర్కి చిన్నగా నవ్వొస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ రుద్ర వైపు చూస్తాడు. స్వాతి రుద్ర తలపై చిన్నగా కొట్టి నిన్ను అని అంటుంటే స్వాతి కొట్టిన దగ్గర నిమురుతూ, ఆంటీ మీరే కదా గిఫ్ట్ అన్నారు, నేను అన్న దాంట్లో తప్పేముంది క్యూటీపాయ్ అని షెర్యూని అడిగేసరికి ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక, అంటే గిఫ్ట్ వెర్షన్ ఏంటి అని అంది. షెర్యూ ఇన్నోసెన్స్ చూస్తూ స్వాతి రుద్ర నవ్వుకుంటుంటే ఏమైంది అని వారిద్దరి వైపు చూస్తూ కబీర్ వైపు చూస్తుంది. కబీర్కి ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాక ముఖం పక్కకు తిప్పుకొని చిన్న నవ్వుతాడు. నువ్వు ఏదైనా చెప్పురా, కానీ షెర్యూని పెళ్లి చేసుకుని కబీర్ చాలా మంచి పని చేశాడు అని నవ్వుతూ అంది. మీరు ఇలా చెప్పే వాడిని ఇలా ఆరోగ్యంగా తయారు చేశారంటే అని ఒకసారిగా చెప్పేశాడు రుద్ర. కబీర్ కోపంగా రుద్ర వైపు చూడగానే రుద్ర ఏమన్నాడో తెలుసుకొని ముఖం పక్కకు తిప్పి, అబ్బా నేను అయిపోయాను అని అనుకుంటూ మళ్ళీ కబీర్ వైపు తిరిగి అతడి పళ్ళను చూపిస్తూ చిన్నగా నవ్వుతూ, అదేరా కబీర్, నేనేదో సరదాకి అలా అన్నానులే, నువ్వు అలా చూడకరా అని చిన్నగా అంటాడు రుద్ర. సరదాకా అని అడుగుతూ అతడి ఐబ్రో పైకి లేపి గంభీరంగా అడుగుతాడు కబీర్. రుద్ర నవ్వుతూ అని అంటూ తల నవ్వుతాడు. ముందు నుంచే షెర్యూ రుద్రం తదేకంగా స్నేహపూర్వకంగా చూస్తుండడం నచ్చని కబీర్ రుద్ర వైపు కోపంగా చూస్తూ, మామ్ని చూడడానికి వచ్చావు కదా అని అడుగుతాడు. రుద్ర నవ్వుతూ అవునరా కబీర్ అని బదులుగా సమాధానం చెప్తే, అయితే మామ్ని చూసావు కదా, తినేసి వెళ్ళిపో, ఇంకోసారి కపూర్ మాన్షన్లో మళ్ళీ నాకు కనిపించకు అని జెలసీతో కోపంగా చెప్తాడు కబీర్. కబీర్ మాటలకి రుద్ర, రే నేను ఇప్పుడే వచ్చానురా, నన్ను అప్పుడే వెళ్ళిపోమంటున్నావు, నువ్వేం నా బెస్ట్ ఫ్రెండ్విరా అని సాగదీస్తూ రుద్ర అడిగితే, ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్వి కాదు అని చెప్పేసి మళ్ళీ షెర్యూ వైపు చూసి వైఫీ అని షెర్యూని పిలుస్తాడు. షెర్యూ మాత్రం కబీర్ మాటలు ఏం వినబడనట్లుగా కూర్చుంటే కబీర్ వెంటనే నిల్చొని అతడి ఎదురుగా ఉన్న షెర్యూ చేయిపై చేయి వేసి షెర్యూ అని పిలుస్తాడు. అని అంటూ షెర్యూ కబీర్ వైపు చూస్తుంది. తినటం అయిపోయింది కదా అని నెమ్మదిగా అడుగుతాడు. కబీర్, కానీ అని షెర్యూ ఇంకా ఏదో చెప్పేలోగానే కంప్లీట్ అయితే పద, ఇంకా ఇక్కడెందుకు అని అంటూ ఆమె చేయి పట్టుకొని కబీర్ ముందుకు వెళ్తుంటే, రే కబీర్, నీ వైఫ్కి నన్ను పరిచయం చేయడం మర్చిపోయావురా అని వెనక నుంచి రుద్ర అరుస్తుంటే కబీర్ వెనక్కి తిరిగి రుద్ర వైపు చూస్తూ, నువ్వేమంత గొప్పవాడివి కాదులే నిన్ను నా షెర్యూకి పరిచయం చేయడానికి అని అంటాడు కబీర్. నా షెర్యూ అనే పదం కబీర్ గొంతు నుంచి విన్న షెర్యూ ఆశ్చర్యంతో కబీర్ వంక చూస్తుంటే కబీర్కి అతడు ఏమన్నాడో గుర్తు రాగానే వెంటనే షెర్యూ చెయ్యి వదిలేస్తాడు. ఇంతలో రుద్ర డైనింగ్ చైర్ నుంచి లేచి ముందుకు వెళ్తుంటే స్వాతి, రే రుద్ర, ముందు తినేసి లేవరా అని అంటారు. మీరుండండి ఆంటీ, వాడు మా క్యూటీపైని నాకు పరిచయం చేయకుండా అలా తీసుకొని వెళ్తుంటే మీరు ఇక్కడ అని అంటూ కబీర్ దగ్గరికి పరుగున వెళ్తాడు రుద్ర. రే కబీర్, ఇది చాలా తప్పురా, కనీసం బెస్ట్ ఫ్రెండ్కి కూడా తెలియకుండా పెళ్లి చేసుకుని ఇప్పుడు నేనే మీ ఇంటికి వస్తే నువ్వు నన్ను పట్టించుకోకుండా నా క్యూటీపైకి పరిచయం చేయకుండా
అలా ఎలా వెళ్ళిపోతావురా అని రుద్ర కబీర్ని అడుగుతుంటే, ఇంతలో స్వాతి గారు రుద్ర వెనుక నుంచి వస్తూ, వాడికి తల్లినైన నన్నే పిలవలేదు, ఇంకా అందులో నిన్నెందుకు పిలుస్తాడు అని నవ్వుతూ అంటారు స్వాతి. కబీర్ స్వాతి వైపు చూస్తూ, మామ్ నీకెన్నిసార్లు చెప్పాను అలా అనవద్దని అని కబీర్ అంటుంటే, అవునా ఆంటీ మీరు మధ్యలో ఇలా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని రుద్ర అంటే, కబీర్ కోపంగా రుద్ర వైపు చూస్తూ షట్ అప్ అని అంటాడు. అరే కబీర్ నన్ను ఎందుకురా అంటున్నావు, నేను నిన్ను అనాలి, ఇంట్లో ఒకడు పెళ్లి చేసుకుంటున్నాడని ఇంట్లో వాళ్ళకి ఆ విషయం తెలియకపోయినా వాడి ఫ్రెండ్కి మాత్రం పక్కా తెలుస్తుంది. కానీ నువ్వు చూడు, కనీసం నువ్వు పెళ్లి చేసుకున్నాక కూడా నాకు నీ భార్యను పరిచయం చేయడం లేదు అని రుద్ర అలకముఖంతో అంటుంటే, కబీర్ చిరాగ్గా ఓకే ఫైన్ పరిచయం చేస్తా అని అంటూ షర్యు వైపు చూసి, షర్యు నేను నా లైఫ్లో చేసిన పెద్ద మిస్టేకే ఈ విధవని నా బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవడం అని అంటూ, మీట్ మై వన్ అండ్ ఓన్లీ వర్స్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ రుద్ర మల్హోత్రా అని చెప్పి వెంటనే పరిచయం అయిపోయింది కదా, ఫైన్ బాయ్, మరి ఎప్పుడు నువ్వు ఇక్కడికి రాకు అని రుద్రకి చెప్పేసి షర్యుని తీసుకొని వెళ్తుంటే, రుద్ర కళ్ళు చిన్నగా పెట్టి, రే దుర్మార్గుడా నేను నీకు ఏం ద్రోహం చేశానురా, నన్ను అలా పరిచయం చేస్తున్నావు అంటూ కబీర్ వైపు చూస్తూ, నువ్వు నా క్యూటీ పైకి పరిచయం చేయనవసరం లేదు, నేనే నా క్యూటీ పైకి పరిచయం చేసుకుంటాను అని అంటూ షర్యు వైపు వెళ్తుంటే, కబీర్ షర్యు ముందుకొచ్చి, నేను ఆల్రెడీ పరిచయం చేశాను కదా, ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా ఏం పరిచయం చేసుకుని అవసరం లేదు అని షర్యుని తీసుకొని ముందుకు వెళ్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.